నెక్స్ట్ రిలే అనాలిసిస్లో యూనిట్ 1 ఫస్ట్ది సీక్వెన్స్. అసలు సీక్వెన్స్ అంటే ఏంటి? సీక్వెన్స్ చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ఏ సీక్వెన్స్. మీరు ఇక్కడ నుంచి మీకు మనం సొంతంగా రాయడం పనిచేయదు, డెఫినేషన్ ప్రకారం మనం వెళ్ళాలి ఎప్పుడైనా. సో సీక్వెన్స్ అంటే ఏ ఫంక్షన్ ఎస్ ఫ్రమ్ జెడ్ ప్లస్ టు ఆర్ ఈస్ కాల్డ్ సీక్వెన్స్. ఒక ఫంక్షన్ డొమైన్ జెడ్ ప్లస్ అవుతూ దానికి రేంజ్ ఏమైనా అవ్వచ్చు, కూడమైన ఆర్ అవ్వచ్చు. ఆర్ అంటే ఏ నెంబర్ అంటే రావచ్చు ఇక్కడ. అలా ఉంటే దాన్ని సీక్వెన్స్ అంటాం. అంటే చూడండి, సపోజ్కి సీక్వెన్స్ని మనం ఎస్ఎన్తో సూచిస్తాం, ఇలా డినోట్ చేస్తాం సీక్వెన్స్. ఆర్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఇలా డినోట్ చేస్తాం. లేకపోతే ఎస్ఎన్ యాజ్ ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. ఎన్ వాల్యూ ఇక్కడ జెడ్ ప్లస్ తీసుకోవాలి, అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ సీక్వెన్స్ అంటే ఏంటంటే S1, S2, S3 సో ఆన్. ఇక్కడ 1, 2, 3 n వాల్యూస్ డొమైన్ జెడ్ ప్లస్ తీసుకోవాలి, అంటే ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలి డొమైన్. వీటి యొక్క కోడొమైన్లో వీటి యొక్క రేంజ్ ఏదైనా అవ్వచ్చు. అంటే సపోజ్కి ఒక ఫార్ములా ఇచ్చారు, Sn ఈజ్ ఈక్వల్స్ టు 1/n అని ఇచ్చారు, అదొక సీక్వెన్స్. సో ఇక్కడ Sn ఈక్వల్ టు 1/n. అప్పుడు సీక్వెన్స్ ఎలా వస్తుంది మనకి? S1 ఏమవుతుందమ్మా 1/n బదులు 1/1. S2 ఏమవుతుంది 1/2, n బదులు 2 రాయాలి. S3 ఏమవుతుంది 1/3 అవుతుంది. అంటే ఇప్పుడు సీక్వెన్స్ ఏమొస్తుంది 1/1, అంటే 1, 1/2, 1/3, 1/4 సో ఆన్. ఇది సీక్వెన్స్. అర్థమైందా? చూసారు ఇక్కడ. ఇక్కడ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ రేషనల్ నెంబర్స్. అంటే డొమైన్లో రియల్ నెంబర్ కదా, రియల్ నెంబర్స్ వచ్చాయి. కానీ కోడొమైన్లో రియల్ నెంబర్స్ వచ్చాయి, కానీ డొమైన్లో మాత్రం ఏమి తీసుకోవాలి? జెడ్ ప్లస్. చూడండి ఇక్కడ 1, 2, 3, 4 ఇవే తీసుకోవాలి. S1, S2, S3, S4, S5 అలా. సో సీక్వెన్స్ అంటే ఏంటి? ఈ ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. Sn ఈజ్ ఈక్వల్స్ టు 1/√n ఉంది సపోజ్, 1/√n. ఇది ఒక సీక్వెన్స్. n బదులు 1 తీసుకుంటే ఏమొస్తుంది? ఫస్ట్ ఆన్సర్ 1/√1 అంటే 1 వస్తుంది. S2 n బదులు 2 రాయాలి, 1/√2. S3 1/√3 సో అలా. సో ఇక్కడ సీక్వెన్స్ ఎలా డిఫైన్ చేస్తాం? ఈ ఫంక్షన్ S ఫ్రమ్ Z ప్లస్ టు R ఈస్ కాల్డ్ సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో దట్ ఈస్ సీక్వెన్స్ S ఈస్ n, Sn such that n belongs to Z plus. n, Sn అంటే చూడండి, ఇక్కడ n వాల్యూ 1 తీసుకుంటే S1, 2 తీసుకుంటే S2, 3 తీసుకుంటే S3 అలాగా 1, S1, 2, S3, S2, 3, S3 ఇలా డినోట్ చేస్తాం సీక్వెన్స్. సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ సీక్వెన్స్ Sn ఇలాగైనా చూపించవచ్చు, ఆర్ సీక్వెన్స్ Sn ఆర్ సీక్వెన్స్ Sn n రన్నింగ్ ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ ఇలా డినోట్ చేస్తాం. ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn ఈక్వల్ టు 1/√n. సో ఇది సీక్వెన్స్ అంటే. సీక్వెన్స్ అంటే మనకు ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం మనం రాసుకుంటే వెళ్ళాలి, దాన్ని మనం సీక్వెన్స్ అంటాం. సో ఫార్ములా మనం ఎలా రాయాలి? n వాల్యూస్ జెడ్ ప్లస్ తీసుకోవాలి, అంటే ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలి. యువతల వాల్యూస్ మనకి ఏదైనా రావచ్చు, రియల్ నెంబర్, నెగిటివ్ వాల్యూ రావచ్చు, పాజిటివ్ వాల్యూ రావచ్చు. సపోజ్కి Sn ఈక్వల్ టు 2n + 1 ఇది ఒక సీక్వెన్స్ అవునా? అప్పుడు నెంబర్స్ ఏమైనా వస్తాయి సీక్వెన్స్లో? S1, S2, S3, S4 సో ఆన్ తీసుకోవాలి, అదొక సీక్వెన్స్ అనమాట. S1 n బదులు 1 రాస్తే ఏమొస్తుంది? S1 వాల్యూ 2 × 1 + 1 అంటే ఎంత వస్తుందమ్మా 3. ఫస్ట్ వాల్యూ 3, రెండో వాల్యూ 2 × 2 4 + 1 5. నెక్స్ట్ వాల్యూ S3 2 × 3 6 + 1 7. S4 2 × 4 8 + 1 9 సో ఆన్. అది సీక్వెన్స్ అన్నమాట. అర్థమైందా? దీనికి ఏదో ఫార్ములా ఉంటుంది. ఒక సీక్వెన్స్ మనం రాసాము అంటే దానికి ఏదో ఫార్ములా బేస్ అయి ఉంటుంది, అప్పుడే మనం సీక్వెన్స్ రాయగలం, దాన్ని మనం సీక్వెన్స్ అంటాం. అది సీక్వెన్స్ యొక్క డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ రాసుకోండి. మీరు ఏం చేస్తారంటే నోట్స్లో సీక్వెన్స్ హెడ్డింగ్ పెట్టి డెఫినేషన్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఇది రాయాలి. ఏ ఫంక్షన్ S ఫ్రమ్ Z ప్లస్ టు R ఈస్ కాల్డ్ సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ అని రాయాలి. నెక్స్ట్ పాయింట్లో దట్ ఈస్ సీక్వెన్స్ S ఈజ్ n, Sn అని రాయాలి. నెక్స్ట్ పాయింట్ ఇవన్నీ స్టార్ పెట్టి రాసుకోండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై సీక్వెన్స్ ఎలా డినోట్ చేస్తాం? ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతాం, ఆర్ ఇలా లెస్ దెన్ గ్రేటర్లీ రాస్తాం. అందుకని తర్వాత లేదా ఇలా సూచించవచ్చు.
ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై ఎస్ఎన్ ఈక్వల్ టు 1/√n. ఈ తర్వాత రాద్దామంటే ముందు ఈ 3 పాయింట్లు రాస్తాం. సో ఇప్పుడు ఏ సీక్వెన్స్ రాసినా ఒక ఫార్ములా ప్రకారం రాయాలి ఆ సీక్వెన్స్. సపోజ్ సో రాసారు ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√n అని ఇచ్చారు. 1/√n. అప్పుడు సీక్వెన్స్ ఎలా వస్తుంది మనకి? ఎలా వస్తుందమ్మా? therefore సీక్వెన్స్ ఎస్ఎన్ ఏమొస్తున్నప్పుడు ఫస్ట్ది n బదులు 1 రాయాలి. అంటే 1/√1 అంటే 1 ఫస్ట్ 1 తర్వాత n బదులు 2 రాయండి. 1/√2 1/√3 1/√4 సో ఆన్. దీన్ని మనం సీక్వెన్స్ అంటాం. సో ఆన్. అర్థమైందమ్మా? సో దట్ S1 ఎంత? S1 అంటే 1. S2 ఎంతమ్మా? S2 n బదులు 2 రాస్తాయి 1/√2. S3 1/√3. S4 1/√4 సో ఆన్. ఇది సీక్వెన్స్ యొక్క ఎగ్జాంపుల్. ఏదో ఫార్ములా ఇస్తారు వాళ్ళు. ఆ ఫార్ములా ప్రకారం మనం సీక్వెన్స్ రాయాలి. ఇదిగో సీక్వెన్స్ ఎలా రాస్తాం? దీనికి తగ్గట్టు ఈ ఎస్ఎన్కి తగ్గట్టు సీక్వెన్స్ ఎలా రాయాలి? ఫస్ట్ n బదులు 1 రాయాలి. 1 వస్తుంది. 2 రాయాలి. 1/√2 1/√3 1/√4 సో ఆన్. దీన్ని మనం సీక్వెన్స్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. సపోజ్ కి ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n if n is odd. Sn is equals to -1/n if n is even అని ఇచ్చారు. సపోజ్ ఇప్పుడు మనం సీక్వెన్స్ రాయాలి. సో దీన్ని సీక్వెన్స్ రాయాలి. యంత్రం వాళ్ళు ఇచ్చారు. యంత్రం ఏమి ఇచ్చారు? Sn ఈక్వల్ టు 1/n అని ఇచ్చారు. n అనేది ఆడ్ అయితే 1/n తీసుకోవాలి. n అనేది ఈవెన్ అయితే -1/n తీసుకోవాలి. అప్పుడు సీక్వెన్స్ Sn మనం రాయాలి. సో సీక్వెన్స్ Sn ఎలా రాయాలి? ఫస్ట్ n బదులు 1 రాదు. S1 1 అనేది ఆడ్ కదా, కాబట్టి మనం ఏం తీసుకోవాలి? 1/1 అంటే 1 తీసుకోవాలి ఫస్ట్ వన్. సెకండ్ వన్ S2 n బదులు 2 కదా, 2 అంటే ఈవెన్ నెంబర్ అంటే ఏమని తీసుకోవాలి? -1/2 అది. తర్వాత n బదులు 3 తీసుకోవాలి. 3 అంటే ఆడ్ కదా అంటే 1/3. n బదులు 4 తీసుకోవాలి. 4 అనేది ఈవెన్ కాబట్టి -1/4. ఈవెన్ అయితే మైనస్, ఆడ్ అయితే ప్లస్ తీసుకోవాలి. కాబట్టి ఇలా వస్తుంది. సో ఇదొక సీక్వెన్స్ అన్నమాట. అర్థమైందా? సో దట్ ఇక్కడ S1 ఎంతమ్మా? 1 అనేది ఆడ్ కాబట్టి 1/1 అంటే 1 తీసుకోవాలి. S2 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి రెండో ఫార్ములా తీసుకోవాలి -1/2. S3 3 అనేది ఆడ్ కాబట్టి 1/3. S4 4 అనేది ఈవెన్ కాబట్టి -1/4. సో ఇలా మనం సీక్వెన్స్ రాయాలి. అర్థమైందా? ఇలా మనం యంత్రం ఇచ్చినప్పుడు సీక్వెన్స్ ఇలా తీసుకోవాలి. యంత్రం వాడు ఆల్రెడీ మనకి యంత్రం ఇస్తారు ఇక్కడ. యంత్రాన్ని ఇచ్చినప్పుడు ఇలా మనం సీక్వెన్స్ రాయాలి. సీక్వెన్స్ రాయడం అర్థమైంది ఎవరికైనా? సీక్వెన్స్ రాసినప్పుడు n వాల్యూస్ Z+ తీసుకోవాలి. అంటే ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలి n వాల్యూ. అర్థమైందా? సో n బదులు 1 2 3 సో ఆన్ తీసుకోవాలి. తీసుకున్న ఇలా సీక్వెన్స్ రాయాలి. సో ఆన్ అంటే మనం మొత్తం రాలేప్పుడు సో ఆన్ రాసి 3 4 రాసి. సో ఇక్కడ S1 అంటే రాయాలి, S2 S3 S4 సో ఆన్. అది
నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇవన్నీ ఎగ్జాంపుల్ సీక్వెన్స్కి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సీక్వెన్స్ Sn defined by S1 is equals to 2, Sn plus 1 equal to Sn plus 2. ఇది నెక్స్ట్. సో ఎగ్జాంపుల్ రాయండి. సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి సీక్వెన్స్ Sn రాయాలి అంటే S1 ఎంత ఇచ్చారు, 2 కదా ఇచ్చారు, S1 2 ఇచ్చారు. ఇప్పుడు మనం S2 కట్టాలి. ఇప్పుడు మనం ఏం రాయాలి, సీక్వెన్స్ Sn రాయాలి కదా. అంటే ఫస్ట్ మనం S1, S2, S3, S4 సో అని రాయాలి. అంతే కదా రాయాలి. అదే కదా సీక్వెన్స్. S1 ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు, 2 ఇస్తారు. S2 వాళ్ళు డైరెక్ట్ ఇవ్వలేదు, ఫార్ములా ఇచ్చారు. సో ఇక్కడ Sn ప్లస్ 1 ఈక్వల్ ఏం ఇచ్చారమ్మా, Sn ప్లస్ 2 ఇచ్చారు. n బదులు 1 రాయండి. n బదులు 1 రాస్తే ఏమొస్తుంది ఇక్కడ 1 ప్లస్ 1 S2 ఈక్వల్ టు n బదులు 1 రాయాలి 1 ప్లస్ 2 S1 ప్లస్ 2. n బదులు 1 రాస్తే డైరెక్ట్ బదులండి. n బదులు 1 రాస్తే ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 రాయండి. అప్పుడు ఏమొస్తుందమ్మా, S1 ప్లస్ 1 ఈక్వల్ టు S1 ప్లస్ 2. సో S1 ప్లస్ 1 2 కదా, S2 ఈక్వల్ టు S1 ఎంతమ్మా 2 ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు, 2 ప్లస్ 2 ఎంత, 2 ప్లస్ 2 4. అంటే S2 ఎంత వచ్చింది, 4 వచ్చింది. S1 ఆల్రెడీ 2, S2 4, S3 ఫైండ్ చేయాలి సార్. S3 ఈ ఫార్ములా ప్రకారం రాయాలి. S3 ఫైండ్ చేయాలంటే n బదులు ఎంత రాయాలి, 2 రాయాలి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 2 రాయండి. S2 ప్లస్ 1, S3 ఈజ్ ఈక్వల్స్ టు S2 ప్లస్ 2. S2 ఎంత వచ్చింది ఆన్సర్ మనకి, S2 4 కదా, 4 ప్లస్ 2 6. అంటే ఇక్కడ S3 6 వచ్చింది. ఇప్పుడు మనం S4 ఫైండ్ చేయాలి. S4 కావాలి అంటే n బదులు ఎంత రాయాలి, 3 రాయాలి. సో n ఈక్వల్ టు 3 రాయండి. అప్పుడు ఏమొస్తుంది, S3 ప్లస్ 1 S4 ఈక్వల్ టు n బదులు 3 S3 ప్లస్ 2. S3 ఎంత వచ్చింది ఆన్సర్ 6, 6 ప్లస్ 2 8. సో దేర్ఫోర్ S1 S2 S3 S4 సో ఆన్. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఏమొస్తుందమ్మా, S1 ఆన్సర్ ఎంత 2, S2 ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 4, S3 ఆన్సర్ 6, S4 8 సో ఆన్ అన్నమాట. సో ఇవన్నీ ఏ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి. అర్థమైందా, దట్ ఈక్వల్ టు 2n. అది అలా రాయాలి. అర్థమైందా. సో ఇలా మనం ఫార్ములా బట్టి మనం సీక్వెన్స్ రాయాలి. ఈ సీక్వెన్స్ రాయడం అర్థమైందా. S1 ఆల్రెడీ ఫస్ట్ టైం వాళ్ళు ఇస్తారు, ఫార్ములా ఇచ్చారు, Sn ప్లస్ 1 ఈక్వల్ టు Sn ప్లస్ 2 అని ఇచ్చారు. దీన్ని మనం ఏమంటామంటే ఈ మోడల్లో ఉన్నదాన్ని ఇండక్టివ్ ఫార్ములా అంటాం. ఇండక్టివ్ ఫార్ములా ఆర్ రికర్షన్ ఫార్ములా. ఇది రాద్దామండి. ముందు ఎగ్జాంపుల్ రాసుకోండి. సో ఇక్కడ బై యూజింగ్ ఇండక్టివ్ ఫార్ములా ఆర్ రికర్షన్ ఫార్ములా అంటే వాళ్ళకి ఫార్ములా ఇస్తారు. ఇక్కడ ఎంత టర్మ్ కాదు, ఇక్కడ ఇందాక మనం ఫస్ట్లో ఎంత టర్మ్ డైరెక్ట్గా ఇస్తారు, కానీ ఇక్కడ n ప్లస్ 1 ఇచ్చారు. ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ ఇస్తారు, Sn ప్లస్ 1 ఇచ్చారు. మనం సీక్వెన్స్ రాయమన్నారు. సీక్వెన్స్ అంటే కూడా మనం S1 S2 S3 S4 సో అని రాయాలి. S1 ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు 2, S2 కావాలి అంటే n బదులు 1 రాయాలి. అవునా, n బదులు 1 రాస్తే S1 ప్లస్ 1 S2 ఈక్వల్ టు S1 బదులు 2 ప్లస్ 2 4. అలాగే S3 అలాగే S4. దేర్ఫోర్ సీక్వెన్స్ ఏమొస్తుంది 2 4 6 8 సో ఆన్. అంటే 2n అన్నమాట. 2n అంటే ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అర్థమవుతుందా. ఇక్కడ బై యూజింగ్ ఇండక్టివ్ ఫార్ములా రికర్షన్ ఫార్ములా అంటే వాళ్ళు డైరెక్ట్గా ఎంత మెమరీ సారీ Sn ప్లస్ 1 ఇస్తారు. అలా ఇచ్చినట్టు మనం ఇలా సీక్వెన్స్ రాయాలి.
అది ఎవరైనా వస్తే ఫీజు కట్టించేసుకోండి, నేను ఇలా ఏం చేస్తున్నాను ఇంకా. ఏమండి నెక్స్ట్ వీటినేమో ఇండక్టివ్ ఫార్ములా రికర్షన్ ఫార్ములా అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఇందాక ఎగ్జాంపుల్స్ ఎస్ఎన్ యంత్రం డైరెక్ట్గా ఇస్తున్నప్పుడు మనం సీక్వెన్స్ రాసాం. ఇప్పుడు సపోజ్కి S1 ఈజ్ ఈక్వల్స్ టు √2, SN+1 ఈక్వల్ టు √2 + SN అనే ఒక ఫార్ములా ఇచ్చారు. మనం సీక్వెన్స్ SN రాయాలి. సీక్వెన్స్ SN రాయాలి. S1 √2 ఇచ్చారు, SN+1 √2 + SN ఇచ్చారు. అంటే మనం సీక్వెన్స్ SN అంటే ఏంటి? S1, S2, S3, S4 సో ఆన్ కదా మనం రాయాలి. ఫస్ట్ S1 ఆల్రెడీ ఇస్తారు కదా వాళ్ళు. S1 ఏమి ఇచ్చారు మనం? S1 ఈక్వల్ టు √2 అని ఇస్తారు. S2 ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? S2 అంటే ఇక్కడ n బదులు ఎంత రాయాలి? 1 రాయాలి ఫార్ములాలో. n బదులు 1 రాయండి. సో ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1, S1 + 1, S1 + 1 ఈక్వల్ టు √2 + S1. n బదులు 1 రాయాలి. అంటే 1 + 1 2 కదా. S2 ఈక్వల్ టు √2 + S1 అనేది వస్తుంది √2. ఇది S2. అర్థమైంది? S2 రాయడం. ఇప్పుడు S3 రాయాలి. S3కి n బదులు ఎంత రాయాలి? ఇక్కడ 2 రాయాలి. సో ఫర్ n ఈక్వల్ టు 2 రాయాలి. 2 రాస్తే ఏమొస్తుంది? n బదులు 2 + 1 ఈక్వల్ టు √2 + S2 that equal to √S3 ఈక్వల్ టు 2 + S2 ఎంత వచ్చింది? √2 + √2. ఇది S3. S4 రాయాలి. S4 అంటే n బదులు ఎంత రాయాలి? 3 రాయాలి. సో n ఈక్వల్ టు 3 రాస్తే ఏమొస్తుంది ఇక్కడ? S3 + 1 ఈక్వల్ టు √2 + S3. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు ఏమొస్తుంది? S4 ఈక్వల్ టు √2 + √S3. S3 ఎంత వచ్చింది? √2 + √2 therefore S4 వస్తుందా? సో ఆన్ అని మనం రాయలేం చాలా అక్కడ. therefore సీక్వెన్స్ SN ఏమని రాయాలి? therefore సీక్వెన్స్ SN is equals to ఫస్ట్ టైం S1 అంటే √2 అది ఫస్ట్ టైం. S2 ఆన్సర్ ఎంత వచ్చింది? √2 + √2. S3 ఏమొచ్చింది? S3 2 + √2 + √2. S4 ఏమొస్తుంది? √2 + √2 + √2 సో ఇలా మనం సీక్వెన్స్ రాయాలి. ఇలా మనం సీక్వెన్స్ రాయాలని డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్లో మనం యంత్రం డైరెక్ట్గా ఇస్తారు, n బదులు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం. సెకండ్ దాంట్లో రికర్షన్ ఫార్ములా ఇస్తారు. రికర్షన్ ఫార్ములా అంటే ఫస్ట్ టర్మ్ ఇచ్చేస్తారు, సెకండ్ టర్మ్ ఒకసారి సెకండ్ టర్మ్ ఇచ్చేస్తారు, ఇంకో ఫార్ములా ఇస్తారు. మనం ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రాయాలి. అలా S1, S2, S3, S4 సో ఆన్. మనం అన్ని ఫైండ్ చేయలేం, చాలు 3 ఫైండ్ చేస్తే చాలు. సో ఆన్. అర్థమైందమ్మా? ఇలా మనం సీక్వెన్స్ రాయాలి. అర్థమైందా సీక్వెన్స్ అంటే ఏంటో? ఇలా ఒక సీక్వెన్స్ వచ్చింది, అలా మనం ఇచ్చిన ఫార్ములా ప్రకారం సీక్వెన్స్ రాయాలి. దీని ఏమంటాం? రికర్షన్ ఫార్ములా అంటాం. అది ఎగ్జాంపుల్ 2 రాస్తాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ రాసుకునేటప్పుడు మీరు ఇది హెడ్డింగ్ పెట్టుకోవాలి, బై యూజింగ్ ఇండక్టివ్ ఫార్ములా ఆర్ రికర్షన్ ఫార్ములా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3లో సపోజ్కి S1 is equals to 1, S2 is equals to 1 and Sn+2 equal to Sn+1 + Sn.
ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఇలా ఇచ్చారు ఫార్ములా. మనం సీక్వెన్స్ ఎస్ అని రాయాలి. సో ఏమి ఇచ్చారు వాళ్ళు? S1 ఇస్తారు, S2 ఇస్తారు, ఫార్ములా ఇచ్చారు Sn+2 ఈక్వల్ టు Sn+1 ప్లస్ Sn. ఈ సఫిక్స్ ఇది Sn+1 ప్లస్ Sn ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అని చెప్పారు. సో ఇక్కడ మనం సీక్వెన్స్ ఎస్ అని రాయాలి. అంటే ఏంటంటే S1, S2, S2, S3, S4 సో అది మనం రాయాలి. ఆల్రెడీ S1 వాళ్ళు ఇస్తారు 1, S2 ఇస్తారు 1, S3 ఫైండ్ చేయాలి మనం, అంతే కదా. S3 ఎలా వస్తుంది? ఇక్కడ ఈ ఫార్ములా చూస్తారు. ఫార్ములా ఏంటి? Sn+2 ఈక్వల్ టు Sn+1 ప్లస్ Sn. అవును కదా. n బదులు ఎంత రాస్తే S3 వస్తుంది? n బదులు 1 రాయాలి, అంతే కదా. n బదులు 1 రాస్తే S3 వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? n బదులు 1 రాస్తే S1+2 ఈక్వల్ టు n బదులు 1 రాస్తే S1+1 ప్లస్ S1. సో S3 ఈక్వల్ టు S2 ప్లస్ S1. S2 ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు కదా. S2 1, S1 1, 1 ప్లస్ 1 2 అంటే S3 వస్తుంది 2. అలాగే S4 ఫైండ్ చేయాలి. S4 సో S4 ఏమొస్తుంది? మరి ఫార్ములా Sn+2 ఈక్వల్ టు Sn+1 ప్లస్ Sn. n బదులు ఏం రాయాలి? సరే 2 రాయాలి. అప్పుడు ఏమొస్తుంది? 2 ప్లస్ 2 4 వస్తుంది. S4 ఈక్వల్ టు S2 ప్లస్ 1 S3 ప్లస్ S2. S3 ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 2 కదా వచ్చింది. 2 ప్లస్ S2 1, 2 ప్లస్ 1 3. సో S4 3. సో దేర్ఫోర్ సీక్వెన్స్ S అని ఏమొస్తుంది? రాసిన చూడండి ఇలా కన్క్లూజన్. సీక్వెన్స్ Sn ఈక్వల్ టు S1 అంటే 1, S2 1, S3 2, S4 3 అంటే చూడండి ఇక్కడ 1, 1 ప్లస్ 1 2, 1 ప్లస్ 2 3, 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 3 8 ఇలా వస్తుంది. సిరీస్ సీక్వెన్స్ అలా వస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ 1 ఉంది కదా. 1 1 కలిపితే 2, 1 2 కలిపితే 3, 2 3 కలిపితే 5, 3 5 కలిపితే 8 ఇలా వస్తుంది సిరీస్. S5 మనకి 8 వస్తుంది. కాస్త చెక్ చేసుకోండి. S5 n బదులు S5 కావాలంటే n బదులు ఎంత? 3 రాయాలి. n బదులు 3 రాస్తే S3 ప్లస్ 2 S5 ఈక్వల్ టు 3 రాస్తే S4 ప్లస్ S3. S4 దాని ముందు టర్మ్ అంటే 2 కలపాలి 8. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ 8 ప్లస్ 5 13 వస్తుంది. నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది? 13. దీన్ని మనకి ఏమంటే దీన్ని ఈ సీక్వెన్స్ని ఫిబొనాకీ సీక్వెన్స్ అంటాం. ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే దీని ముందు టర్మ్ యాడ్ చేసి నెక్స్ట్ టర్మ్ రాయాలి. చూడండి ఇక్కడ 1 1 యాడ్ చేసి 2 రాసాం, 1 2 యాడ్ చేసి 3 రాసాం, 2 3 యాడ్ చేసి 5 రాసాం, 3 5 యాడ్ చేసి 8 రాసాం, 8 5 యాడ్ చేసి 13 రాయాలి, 13 8 21 అలా వచ్చిన సీక్వెన్స్ మనం ఫిబొనాకీ సీక్వెన్స్ అంటాం. అర్థమైందా? దిస్ ఈస్ కాల్డ్ ఫిబొనాకీ సీక్వెన్స్. ఇదమ్మా ఇవి సీక్వెన్సెస్ ఇలా మనం రాయాలి. ఇచ్చిన ఫార్ములా ప్రకారం యూస్ చేసుకుంటూ మనం నీట్గా సీక్వెన్స్ రాయగలగాలి. ఈ వచ్చిన సీక్వెన్స్ మనం ఏమంటాం? ఫిబొనాకీ సీక్వెన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫిబొనాకీ సీక్వెన్స్ యొక్క ఎగ్జాంపుల్. ఫిబొనాకీ సీక్వెన్స్ జనరల్ ఫామ్ ఇది. ఫిబొనాకీ సీక్వెన్స్ జనరల్ ఫామ్ ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ 1, n+2 టర్మ్ అంటే Sn+2 ఈక్వల్ టు Sn+1 ప్లస్ Sn ఫార్ములా. ఇది ఫిబొనాకీ సీక్వెన్స్. ఫిబొనాకీ సీక్వెన్స్ ఇంకో బి ఉంది ఇక్కడ. by using recursion formulas. అంటే ఒక సీక్వెన్స్ని ఎలా రాయాలో అర్థమైందమ్మా. ఇచ్చిన ఫార్ములా వాళ్ళే ఇచ్చేస్తారు. nth టర్మ్ కానీ n+1 టర్మ్ కానీ వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి మనం సీక్వెన్స్ రాసుకోవడమే. S1 S2 S3 S4 సో అని మనం ఫైండ్ చేసేది. మ్యాక్సిమం 4 చేసి చాలు, మిగతా సో అని పెట్టవచ్చు. మనం అన్ని ఫైండ్ చేయలేం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్స్టెంట్ సీక్వెన్స్. కాన్స్టెంట్ సీక్వెన్స్
కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ద సీక్వెన్స్ Sn is defined by sequence Sn is equals to C, where C belongs to R, is called constant sequence. అంటే మనం ఫంక్షన్స్ చేసినప్పుడు కాన్స్టెంట్ ఫంక్షన్ చేసాం, అలాగే ఇక్కడ కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే అర్థం ఇక్కడ n బదులు మీద ఏది రాసినా ఆన్సర్ సీనే. అంటే S1 C, S2 C అంటే ఇది మారదు, ఇంకా మన వాల్యూస్ మారవు. అంటే ఏంటి సీక్వెన్స్ S అని ఏమవుతుందంటే ఇక్కడ C C C సో అన్ని సీలే ఆన్సర్, ఒకే ఆన్సర్ వస్తుంది. దాన్ని మనం కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటాం. రాస్తాం ఈజ్ డిఫైన్డ్ బై సీక్వెన్స్ రాయకండి. Sn equal to C is constant sequence. The sequence Sn is defined by Sn equal to C is constant sequence. Example sequence 1 ఉంది. సో దీని ఏమన్నా రాయొచ్చు 1 1 1 సో అని 1 వస్తాయి. అలాగే సీక్వెన్స్ 0 ఉంది, 0 0 0 సో అన్ని 0లే అలా వస్తుందని కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటాం. అంటే మారవు, వాల్యూస్ మారవు అన్నమాట. సో అర్థమైంది కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే. ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఇస్తారు, 5 మార్క్స్ ప్రాబ్లం ఇంపార్టెంట్. జస్ట్ మనం సీక్వెన్స్ రాయడం రావాలి. ప్రాబ్లం ఎలా ఇస్తారో రాయండి. సమ్ము రైట్ ది సీక్వెన్స్. ఎగ్జాంపుల్ రైట్ ది సీక్వెన్స్ గివెన్ its nth term is equals to 12 plus 5n by 11n plus 12. మన సీక్వెన్స్ రాయాలి. సొల్యూషన్. సో ముందు ఇచ్చింది రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారమ్మా, Sn ఇచ్చారు. అంటే ఎంత టర్మ్ ఇచ్చారు, వాడు ఎంత టర్మ్ ఏమి ఇచ్చారు, 12 plus 5n by 11n plus 12. ఇప్పుడు మనం ఏం రాయాలి, సీక్వెన్స్ Sn రాయమన్నారు. రైట్ ది సీక్వెన్స్ అంటే ఏం రాయాలి, S1 S2 S3 S4 సో ఆన్ రాయాలి. ముందు మనం S1 ఫైండ్ చేద్దాం. S1 అంటే n బదులు ఎంత రాయాలి, 1 రాయాలి. అవునా కమ్మా. సో n బదులు 1 రాయండి. అప్పుడు ఏమొస్తుంది, 12 plus 5 into 1 అంటే 5 by 11 into 1 11 plus 12. 12 plus 5 ఎంతమ్మా, 17 by 12 plus 11 plus 12 23. అది S1. అలాగే S2 ఫైండ్ చేయండి. S2 n బదులు 2 రాయాలి. 2 రాస్తే ఏమొస్తుంది, 12 plus 5 into 2 10 by 11 into 2 22 plus 12. 12 plus 10 22 by 22 plus 12 34. అది సెకండ్. నెక్స్ట్ ఏంటి, S3 n బదులు 3 రాయండి. 12 plus 5 into 3 15 by 11 into 3 33 plus 12. 12 plus 5 15 27 by 33 plus 12 45. అలాగే S4 n బదులు 4 రాయాలి. 5 into 4 20. 12 plus 20 by 11 into 4 44 plus 12. 12 plus 20 32 by 44 plus 12 56. Therefore sequence Sn ఏమొచ్చింది, ఇక్కడ రాసిన చూడండి ఆన్సర్. సీక్వెన్స్ Sn is equals to S1 ఎంత వచ్చిన ఆన్సర్ 17 by 23. నెక్స్ట్ 22 by 34. నెక్స్ట్ 27 by 45. నెక్స్ట్ 32 by 56 సో ఆన్. అలా రాయాలి, అది సీక్వెన్స్ రాయడం. సో ఆన్ రాయాలి. మనం ఎక్కువ ఫైండ్ చేయలేం కదా, 4 ఫైండ్ చేస్తారు అంతే.
అర్థమైందా? ఇప్పుడు మనకి ఒక సీక్వెన్స్ ఇస్తే, ఒక ఎస్ఎన్ ఎంత టర్మ్ ఇస్తే సీక్వెన్స్ రాయడం నేర్చుకున్నాం. మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఈసారి వాళ్ళు సీక్వెన్స్ ఇచ్చేస్తారు ముందే, ఇది ఇస్తారు, మనం ఎంత టర్మ్ కనుక్కోవాలి. అదే నెక్స్ట్ క్లాస్ నేర్చుకున్నాం అది. సో అర్థమైందా? 2-3 సార్లు వినండి, అర్థమవుతుంది, అప్పుడు బాగా అర్థమవుతుంది. సీక్వెన్స్ అంటే ఏ ఫంక్షన్ ఎస్ ఫ్రమ్ జెడ్ ప్లస్ టు ఆర్, అంటే ఎన్ వాల్యూస్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలి, అవతల రిజల్ట్ ఏదైనా రావచ్చు. ఇక్కడ మనం సీక్వెన్స్ రాసేటప్పుడు ఫస్ట్ n టర్మ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా n బదులు 1 2 3 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అలాగే రికర్షన్ ఫార్ములా ఆర్ ఇండక్టివ్ ఫార్ములా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, అలా మనం చేయాలన్నమాట. అర్థమైంది? అలాగే కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అది ఇవాళ మనం నేర్చుకున్నది. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే n టర్మ్ ఇచ్చి మనం సీక్వెన్స్ రాయమన్నారు, n బదులు 1 2 3 రాసి చేయిస్తాం. నెక్స్ట్ టర్మ్లో వాళ్ళు ఒక సీక్వెన్స్ ఇస్తారు, మనం n టర్మ్ రాయాలి, ఎస్ అని ఫైండ్ చేయాలి. అది రివర్స్. ఆల్రెడీ మీరు ప్రోగ్రెషన్స్ చేశారు 10th క్లాస్లో, అలా కొద్దిగా ఇలా ఉంటాయి ఇవి. అంటే జస్ట్ ఇది బేసిక్ అంతే, జస్ట్ సీక్వెన్స్ రాయడం బేసిక్. ఇది ఇంకా ముందు బోర్డు సమ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి. సో ఇది బేసిక్. అర్థమైందమ్మా? మీరు నీట్గా నోట్స్ రాసుకొని వీడియో అర్థమైపోతే 2-3 సార్లు చూస్తే అప్పుడు అర్థమవుతుంది. జస్ట్ ఇవాళ మనం ఏం నేర్చుకోలేదు, జస్ట్ ఏం నేర్చుకున్నామంటే సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ రాసాము, సీక్వెన్స్ మనం ఎలా రాస్తాం. అంటే ఇచ్చిన ఫార్ములా ప్రకారం n బదులు 1 2 3 సో అని సబ్స్టిట్యూట్ చేస్తే సీక్వెన్స్ వస్తుంది. అలాగే రికర్షన్ ఫార్ములా ఆర్ ఇండక్టివ్ ఫార్ములా ఇచ్చినప్పుడు కూడా సీక్వెన్స్ ఎలా రాయాలో మనం నేర్చుకున్నాం. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ.